ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ముందుకు సాగండి, ఆత్మీయ బలం పొందండి. 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్న అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ కుటుంబాలుగా రండి. ఎంతమంది రక్షణ లేదో రక్షణ, ఉజ్జీవం, మంచి ఆత్మీయ ఎదుగుదల మీ అందరి కోసం రాత్రి పగలు మిడ్నైట్ కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మరి రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ఎఫ్రాతాలో అభివృద్ధి నొంది, క్షేమాభివృద్ధి నొంది, ఆశీర్వాదం నొందుదుగాక. బోయాజు విషయంలో ఏ వాగ్దానం ఉందో, రూతు విషయంలో ఏ వాగ్దానం ఉందో, మనం కూడా ఆత్మీయతలో క్షేమాభివృద్ధి ఉంది, ఆరోగ్యంలో క్షేమాభివృద్ధి, కుటుంబంలో క్షేమాభివృద్ధి ఉంది, దీవించబడదాం గాక. ఈ వాక్య ప్రకారం మనందరం కూడా దేవునికి అంటుకట్టుపడదాం, ఆ విషయంలో ముందుకు సాగుదాం. దేవుడు మీ అందరినీ దీవించి వాగ్దానం నెరవేర్చి ఆయన కృప కుమ్మరించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి రక్షించి, సమస్యల నుంచి, కోర్టు కేసు నుండి విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేని అన్నిటి నుంచి విడుదలని, అద్భుతాన్ని జరిగించి మీరు తోడయండి. సమాధాన సన్నిధి అందరికి ఉంచి కృప చూపి తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ప్రవీణ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి ముగింపు సభకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.